జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యుయేషన్. ఒకరోజు ఉదయమే మీ ఇంటికి చెప్పకుండా గెస్ట్స్ వచ్చారు. అదే టైంలో ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఈలోగా ఆఫీస్ నుంచి మెసేజ్, ఆడిట్ టీమ్ విజిట్ ఉంది, తొందరగా ఆఫీస్కి రమ్మని. అటువంటప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? హార్ట్ బీట్ పెరిగిపోతుంది, కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి. సరిగ్గా ఇటువంటి పరిస్థితే మీ టీనేజర్స్ కూడా ఎదుర్కొంటారు. వాళ్ళ జీవితంలో 3 మేజర్ చేంజెస్ ఒకేసారి వస్తాయి. అవి ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ చేంజెస్. ఈ టైంలో పేరెంట్స్ వాళ్ళలో వచ్చే మార్పుల్ని అర్థం చేసుకుని వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల పేరెంట్స్కి టీనేజర్స్కి మధ్య బాండ్ స్ట్రాంగ్ అవడమే కాకుండా మీరు సరైన గైడెన్స్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ చేంజెస్ చూద్దాం. టీనేజర్స్ బాడీస్ చాలా ర్యాపిడ్గా చాలా మార్పులకి గురవుతాయి హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల. అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్, అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ బాడీ ర్యాపిడ్గా హైట్, వెయిట్ పెరగడం, అబ్బాయిల్లో వాయిస్ బ్రేక్ అవటం, ముఖం మీద హెయిర్ గ్రోత్, ముఖం మీద పింపుల్స్ రావడం, అమ్మాయిల్లో అయితే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవ్వడం, ఇలా చాలా చేంజెస్ వస్తాయి. అందువల్ల వాళ్ళకి వాళ్ళ బాడీ మీద, ఫిజికల్ బాడీ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నాకు పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి, నేను సరిగ్గా పెరుగుతున్నానా లేదా, నా బాడీ షేప్ కరెక్ట్గా ఉందా లేదా, ఇలా వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి. అంటే జంక్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఈ బాడీ చేంజెస్ అన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి, ఇది సహజం, ప్రతి ఒక్కరికి జరుగుతుంది అని వాళ్ళని రీఅష్యూర్ చేయాలి. అలాగే జంక్ ఫుడ్ మీద అట్రాక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే, జంక్ ఫుడ్ ఎప్పుడైనా అకేషనల్గా తినచ్చు, కానీ డైలీ మనం హెల్తీ, న్యూట్రిషియస్, హోమ్ కుక్డ్ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుందని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. వాళ్ళకి ఎక్కువ లుక్స్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, లుక్స్ అన్నది కేవలం ఒక చిన్న పార్ట్, కాన్ఫిడెన్స్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ సైకలాజికల్ చేంజెస్ చూద్దాం. టీనేజర్స్ లైఫ్లో చాలా ఇమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కోసారి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారు, యాంగ్జైటీ ఫీల్ అవుతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మన బ్రెయిన్లో ఇమోషన్స్ కంట్రోల్ చేసే సెంటర్ని ఎమిగ్దలా అంటాము, లాజికల్ రీజనింగ్ కంట్రోల్ చేసే సెంటర్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటాం. ఈ టీనేజర్స్ బ్రెయిన్లో ఎమిగ్దలా చాలా బాగా డెవలప్ అవుతుంది, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చాలా అండర్ డెవలప్డ్ స్టేట్లో ఉంటుంది. అందువల్ల వాళ్ళు చాలా ఎక్కువ ఇమోషనల్గా ఫీల్ అవుతారు. ఒకవేళ నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడరేమో, ఇలా ఎక్కువ ఫీల్ అవుతారు. అలాగే చాలా ఇంపల్సివ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ఇలాంటి టైంలో పేరెంట్స్ ఏం చేయాలి? పేరెంట్స్ వాళ్ళకి, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నట్టు నాకు తెలుస్తుంది, నేను నీతో ఉన్నాను అని వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి. యోగా, మెడిటేషన్, వాకింగ్, జర్నలింగ్, హాబీస్ డెవలప్ చేసుకోవడం, స్పోర్ట్స్, ఇలాంటి కామింగ్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి. అంతేకాకుండా మీరు ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ మీకు జరిగాయి అన్నది వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి లెర్నింగ్ అవుతుంది. నెక్స్ట్ సోషల్ చేంజెస్ చూద్దాం. టీనేజర్స్ క్రేవ్ సోషల్ యాక్సెప్టెన్స్. సడన్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఒపీనియన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏ బ్రాండ్ బట్టలు వేసుకుంటే వాళ్ళు అవే బ్రాండ్ వేసుకోవాలనుకుంటారు. వాళ్ళు టాన్ జీన్స్ ప్రిఫర్ చేస్తే వీళ్ళు కూడా అదే ప్రిఫర్ చేస్తారు. వాళ్ళలో కంపారిజన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాడు నాకంటే చాలా స్మార్ట్ ఉన్నాడు, వాడు నాకంటే చాలా బాగా చదువుతున్నాడు అని కంపారిజన్స్. అలాగే అట్రాక్షన్ టు ఆపోజిట్ సెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైము చాలా తగ్గిపోతుంది. ఈ టైంలో పేరెంట్స్ ఏం చేయాలంటే, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి క్రిటిసైజ్ చేయకూడదు. డెసిషన్ మేకింగ్లో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారని అదే చేయడం కాకుండా, నీకు ఏది రైట్ అనిపిస్తే అదే చేయమని ఎంకరేజ్ చేయాలి. మనందరం కలిసి స్పెండ్ చేసి చాలా కాలమైంది,
కాబట్టి మనందరం కలిసి ఏదైనా యాక్టివిటీ, ఒక కుకింగ్ కానీ, లేకపోతే ఒక బోర్డ్ గేమ్స్ ఆడటం కానీ, లేకపోతే అవుటింగ్ కానీ, ఇటువంటి ప్లాన్ చేసుకుని టీనేజర్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ దేర్ ఐడెంటిటీ. మీ నుంచి దూరం అవుతున్నట్టు మీకు అనిపించినా మీ ట్రస్ట్ అండ్ గైడెన్స్ వాళ్ళకి చాలా అవసరం. ఇలాంటి పేరెంటింగ్ టిప్స్ మీకు ఇంకా కావాలంటే ఛానల్ ఫాలో అవ్వండి.